క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుడు 7 మాసములు మన జీవితంలో అనుభవించటానికి మనలను ఆయుత్తపరిచి శారీరక, ఆత్మీయ ఆహారముతో పోషించి, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద దాచున్నట్లు ఎటువంటి గ్రద్దకు దొరకకుండా తన రెక్కలలో పదిలపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు అపవాది అనే వేటగాడుకు దొరకకుండా మనలను కాపాడి ఆయన మేలు కలుగు మార్గములో మనల్ని నడిపిస్తూ తన కృప చేత ఈ అంత్యకాలములో రెట్టింపు విశ్వాసమును అనుగ్రహిస్తూ మన జాడలు సారము వెదజల్లునట్లుగా చేసిన ఆ పరమ తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు దేవునికి చెల్లిస్తూ ఎంతో విశ్వాసముతో ప్రేమతో దేవుని ఎడల భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ వినయ మనసుకులై ప్రభువును సంతోషపరుస్తున్న ప్రియ శ్రోతలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటంటే ఫ్రెండ్షిప్ డే. మరి చాలా విశేష చెప్పుకొని ఉంటారు. లోకంలో నిజమైన స్నేహితుడు ఎవడు లేడు. ఎవడు స్నేహితుడని మురిసిపోయినా వాడు మోసం చేస్తాడు. మోసపోయిన స్నేహితులు లోకంలో చాలామంది కనబడతారు. మోసగించిన వారు కనబడతారు, మోసపోయేవారు కనబడతారు. కానీ మన నిజమైన స్నేహితుడు ఒక్కరే ఉన్నారు. ఆయన ఎన్నడూ ఎవరిని మోసం చేయుడు. ఎవరి దగ్గర ఆయన అబద్ధాల పలకడు. ఎవరికి అన్యాయము చేయుడు. ఎవరిని మోసపు మాటలతో మాయ చేయుడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరితోనైనా స్నేహం చేసినా మోసపోతాం. కానీ ఒక్క యేసయ్యతో ఈ స్నేహం చేస్తే మనం మోసపోం. కొంచెం ముందుకు రండి, అట్లాగా ముందుకు రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు గత వారం విడిచిపెట్టినటువంటి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. గత వారము కుండను గురించి మనము విన్నాం. మనిషి ఒక కుండ లాంటి వాడు. మనిషి ఒక మంటి కొండ వంటి వాడు, ఓటి కొండ వంటి వాడు అని చెప్పుకున్నాం. మానవుని జీవితంలో అనాలోచన వలన, తొందరపాటు చర్యల వలన మనిషి ఏం ఆలోచిస్తాడంటే, నేను గొప్పవాడును, నాలాంటి వాడు ఇంకొకడు లేడు, నాకు సాటి మరొకరు రారు అని గర్వించి పొగరుబోతు మాటలు పలికి తమ్మును తాము హెచ్చించుకోవడానికి చూస్తారు. అయితే వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఉన్న ప్రతి మనుషుడు కూడా ఓటుకొండ వంటి వాడే. కాబట్టి నువ్వు బ్రతుకుతావు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. అయినప్పటికీ నువ్వు మట్టిలోనికి వెళతావనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓటుకుండవా అంటివారమని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, నీ జీవితమనే కుండలో వాక్యమనే నీటితో నింపుకొని ప్రయాణము చేయాలి. అంటే నీ కుండలో వాక్యము ఉండాలి. చాలా కుండలలో వాక్యము లేదు. బయటికి ఆర్భాటంగా కనిపిస్తారు, బయటికి హుందాతనముగా కనిపిస్తారు, బయటికి భయంకరంగా కనిపిస్తారు, కానీ హృదయములో వాక్యము ఉండదు. కాబట్టి హృదయములో వాక్యము లేకపోతే ఆ కుండ బలహీనమైపోద్ది. ఆ కుండ బరువుగా ఉండదు. ఆ కుండ తేలికైపోద్ది. ఎప్పుడైతే తేలికైపోయిందో ఎవడైనా ఈజీగా ఆ కుండను విసిరివేయడానికి ఇష్టపడతాడు. నీ కుండ విసిరివేయకుండా ఉండాలి అంటే వాక్యమనే నీటితో నిండుగా నీ కుండ నింపుకోవడానికి ప్రయత్నము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సీనియర్స్, నీ దేవునిలో నీ అనుభవం ఎంతంటే 70 సంవత్సరాలండి. సంవత్సరాలు గడిచాయి కానీ కుండలో ఏముండదు? నీరు ఉండదు. ఏముండదు? నీరు ఉండదు. ఏంటి, నాకు బార్సు దొరగారు తెలుసండి, నాకు డిలాన్ దొరగారు తెలుసండి, నాకు మరి మ్యాచన్ దొర తెలుసండి, నాకు టింపిని గారు తెలుసండి, నాకు మిస్సమ్మలు చూశానండి, మంచిదే. కానీ నీ కొండలో వాక్యము ఉందా?
నీ కుండలో వాక్యము పెట్టుకొని సమాజములో, సంఘములో నడవడానికి ప్రయత్నము చేస్తున్నావా? ఎంతమంది తెలిస్తే మనకెందుకు? యేసు అందరికీ తెలుసు, కానీ యేసుకు నువ్వెవరవో తెలియాలి. అది పాయింట్. యేసుకు నువ్వెవరవో తెలియకపోతే ఆయన నీతో మాట్లాడు, నీ దగ్గరికి రాడు, ఆయన నీతో స్నేహము చేయడు. అప్పుడు నీ బ్రతుకు ఓటి కొండ వంటి బ్రతుకు అయిపోద్ది. ఏమండి, మన సంఘస్థులకి బాగా అలవాటు ఏంటి తెలుసా? 2 వారాలు వస్తే మరి 2 వారాలు రారు. అంటే 4 వారాలు భక్తి 2 వారాల్లో చేసేస్తారు. మరి అప్పుడు ఫుల్ఫిల్ అవుద్దా కుండ? ఏంటో కుండ ఫుల్ఫిల్ అవ్వదు. అప్పుడు నువ్వేమవుతావు? నీ శరీరంలో నీరసం అయిపోతావు. తెలియని నీరసము నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి నీ కుండను వాక్యమనే నీళ్లతో నింపుకుంటూ ప్రతిదినము బ్రతకాలి. ఈరోజు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైన వాక్య పఠనం. మనందరికీ తెలుసు, ప్రవక్త శిష్యులలో ఒక ఆయన ఏం చేశాడంటే అప్పు చేసి చనిపోయాడు. అతగాడు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆ శిష్యుడు యథార్థత మనసు కలిగినవాడు. అతడు అబద్ధమన్నా చెడుతనమన్నా అతనికి ఇష్టం ఉండదు. నీతిగా బ్రతికినవాడు. అనేక మందికి రోల్ మోడల్గా ఉండేవాడు. కానీ అప్పు చేశాడు. అప్పు చేసి తీర్చకుండా చనిపోయాడు. సమాజం ఏమంటుంది చెప్పండి? ఒరే ఈడు అప్పు చేశాడరా, తీర్చకుండా చచ్చిపోయాడు. అప్పు ఇచ్చినోడికి ఎలాగుంటుంది? గుండె లబోదిబో అంటుంది. ఇప్పుడు ఎత్తాడో ఎవరో అనే భయము ఇచ్చినోడికి ఉంటుంది. ఈయన ఎందుకు అప్పు చేశాడు? తన కుటుంబము కొరకు అప్పు చేయలా, తన పిల్లల కొరకు అప్పు చేయలా, తన భార్య కొరకు అప్పు చేయలా. మరి ఎవరి కొరకు అప్పు చేశాడు అంటే దేవుని యొక్క ప్రవక్తల కోసం, దైవజనుల కోసం అప్పు చేశాడు. అప్పు చేసి ఏం చేశాడయ్యా అంటే ఆ దేశములో ఉన్న రాజు రాణి దేవుని యొక్క ప్రవక్తలను చంపుతున్న సందర్భములో వీరిని దాచిపెట్టి వీరిని పోషించాడు. ఎంత
కరుణ హృదయము కలిగిన వాడు. ఎంత మంచి ఉదార స్వభావము గలవాడో. ఈ రోజుల్లో అటువంటి శిష్యులు లేరు. ఆకలితో ఉంటే అన్నం పెట్టేవారే ఈ రోజుల్లో కరువైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతగాడికి పెడితే మనకేమి వస్తుంది? మనమే తినిద్దామనే రకము ఈనాటి భక్తులు. బయటికి మంచివారే, లోపల కుళ్ళు. బయటికి ప్రేమ కలిగిన వారే, లోపల కపటం. బయటికి మంచితనము గలవారే, లోపల అసూయ. నేటి సమాజంలో ఉన్న భక్తులు ఆ రీతిగా ఉన్నారు. మీ ఇంటికి వెళ్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న సమాజములో బ్రతుకుతున్నాం. ఈయన ప్రవక్తల కోసం, సృష్టికర్త అయిన నిజమైన దేవుని యొక్క దైవజనుల కోసం అప్పు చేశాడు. అప్పు చేసి వారిని పెంచాడు. అయితే సడన్గా మరణం వచ్చింది. అతడు చనిపోయాడని అప్పు ఇచ్చినటువంటి యజమానుని గారికి తెలిసింది. ఇప్పుడు ఆ అప్పు ఇచ్చే యజమానుడు ఆ శిష్యుని ఇంటికి వచ్చారు. ఆ తల్లిగారు కుర్చీ వేశారు, మంచినీళ్ళు ఇచ్చారు. ఆ తల్లిగారు ఆ యజమానుని యొక్క పాదాల దగ్గర కూర్చుంది. ఏమ్మా, మొన్నటి వరకు బాగున్నాడు కదా, ఎలా చనిపోయాడు అని అడిగాడు. అయ్యా, మంచిగా ఉన్నాడు, మాతో చాలా చక్కగా ఉన్నాడు, మరి సడన్గా పోయారు. అయితే మీకు తెలుసమ్మా, మీ ఆయన గారికి నేను అప్పు ఇచ్చాను. అవునండి, అప్పిచ్చారా? అవునమ్మా. ఇప్పుడు మీ ఆయన అప్పు తీర్చడానికి లేడు, మరి నువ్వు తీర్చాలి కదా అన్నాడు. అప్పుడు ఆ సహోదరి అన్నది, అయ్యా, నా భర్త మీ దగ్గర అప్పు చేశాడు అన్నమాట నిజం. అయితే ఆ అప్పు నేను తీరుస్తాను అని ఆమె చెప్పింది. అమ్మా, నువ్వెలా తీరుస్తావు? నువ్వు ఏ విధంగా తీరుస్తావు? నీకు ఇప్పటికే 50 సంవత్సరాలు వచ్చేసింది. నీకిద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళు చిన్నవారు. నిండా 12 సంవత్సరాలు రాలేదు. మరి నా అప్పు, నా వడ్డీ నువ్వు తీర్చలేనంత భారమైపోద్ది, బరువైపోద్ది. అయితే నీకు ఒక సులువు చెప్తాను, నువ్వు అప్పు ఎలా తీర్చాలో సులువు చెప్తాను. ఏంటయ్యా? నీ ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, నా ఇంటిలో పనివారుగా పెట్టుకుంటాను, వారికి జీతం ఇస్తాను.
ఆ జీతములో నేను ఇరుపుకుంటాను. ఆ తల్లి అన్నది, అయ్యా నా భర్త పోయాడు అన్నది వాస్తవమే. మీకు అప్పు తీర్చాలన్నది వాస్తవమే. నేను బేదరాలును అనేది వాస్తవమే. కానీ అయ్యా, నా బిడ్డలు పసిపిల్లలయ్యా. వారు నేనెన్నడూను కష్టపెట్టలేదయ్యా. నేను పేదదానినే. కానీ నా బిడ్డలని ఎప్పుడూ ఒక్క పని కూడా చెప్పలేదయ్యా. పని ఎలా చెయ్యాలో వారికి తెలియదయ్యా. ఒకవేళ మీరు పనికి పెట్టుకుంటే వారి పని బాగుగా చేయకపోతే మీకు కోపం వస్తుంది. కోపం వచ్చి మీరు కొట్టొచ్చు, మీరు నెట్టొచ్చు. కాబట్టి నా బిడ్డలు పని చేయలేరయ్యా. అప్పు నేను తీరుస్తాను అని ప్రమాణం చేసింది. లేదు లేదు, నువ్వు అప్పు తీరేసరికి నువ్వు ఉంటావో పోతావో, నేను అన్యాయం అయిపోతానని ఆ అప్పు ఇచ్చిన యజమానుడు కఠినముగా బాధకరమైన మాటలు పలికాడు. ఇప్పుడు ఆ స్త్రీ దిక్కుతోచని స్థితిలో ఉంది. అదే స్థానములో నేను కానీ మీరు కానీ ఉంటే ఏమంటాను చెప్పండి? ఒక్క మాట చెప్పండి, నేను విని సంతోషిస్తాను. ఏం చెప్పాలనుకుంటారు? ఏమి చెయ్యాలనుకుంటారు? ఏమండి, మా ఆయన గారికి మీరు చెప్పించారు అప్పు, నేను సంతకం చేశానా, ఎవరికి ఇచ్చావో ఆడిని అడుక్కో అనే తత్వము నేటి మనుషులలో ఉండదా? పోనీలే, సమాజము గురించి వదిలేయండి. దేవుని బిడ్డలుగా, ఒక క్రిస్టియానిటీగా మనకి ఎలాగ ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? తీరితాం లేవయ్యా, ప్రాణం ఉంటే తీరుతాం, ఉంటే తీరుతాం, లేకపోతే లేదు, ఏడు చేత వెళ్ళు అంటాం. అప్పిచ్చినోడికి కనీసం విలువ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పిచ్చినా నువ్వు అప్పుడు ఇచ్చావు, అయ్యయ్యో. అప్పిచ్చి కూడా తీసుకున్న వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు మరిచిపోయే రకము కూడా బయలుదేరింది. దేవుని బిడ్డలమైన మనము ఎటువంటి వారుగా ఉండాలంటే ఈ స్త్రీ వలె ఉండాలి. నిక్కచ్చిగా, సత్యము కలిగి, నీతివంతమైన మాటలో పలికారు. కొన్నిసార్లు మన ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళిపోతారు. ఎప్పుడు ఇచ్చారు? ఇచ్చావా? అవునా అంటారు. తీసుకెళ్ళిపోవడమేమో సంతోషంగా తీసుకెళ్తారు. ఇచ్చినప్పుడేమో ఎప్పుడు ఇచ్చారండి అంటారు. దేవుని బిడ్డలకి ఆ గుణం ఉండకూడదు. దేవుని బిడ్డలో సత్యమే పలకాలి. అందుకే యథార్థవంతులు ఉండుట పట్టణమునకు దీవెనకరమని సొలొమోను చెప్పాడు. కాబట్టి ఈ తల్లిగారు అంటూ ఉన్నారు, అయ్యా మీ అప్పు నేను తీరుస్తాను, నాకు అవకాశం ఇవ్వండి, టైం ఇవ్వండి. ఏదో కాలు పట్టుకుంది, చేతులు పట్టుకుంది, బ్రతిమాలింది. మనిషి కదా, కోపగించిన ఆ కోపం తగ్గిపోయిన తర్వాత
మనసు కుదుట పడిన తర్వాత సరేలే అమ్మా అని ఆ అప్పిచ్చిన వాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె గుండె బరువెక్కింది. కళ్ళల్లో కన్నీరు వస్తూ ఉంది. హృదయము విరిగిపోతూ ఉంది. ఒక ప్రక్క తన భర్త చనిపోయాడనే దుఃఖం, మరొక పక్క అప్పు తీర్చాలని మరొక బాధ, మరొక ప్రక్క పిల్లలు చిన్నవాళ్ళు, వారికి ఎలాగ ఆకలి తీర్చాలి, వాళ్ళ కోరికలు ఎలా తీర్చాలి, వారికి ఇటువంటి బట్టలు కొనాలి అనేటువంటి వ్యధ ఆమెను తినివేస్తూ ఉంది. ఆ సందర్భములో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నా సమస్యకు పరిష్కారము, ఇప్పుడు నా కష్టాలకు పరిష్కారము నా భర్త నేను సేవించిన దేవుడే అనే ఆలోచన ఆమెకు కలిగింది. అప్పుడు ఏం చేసిందంటే, ప్రవక్తి అయిన దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది. ఎలీషా గారు ఆమె ముఖమును చూచి, ఆమె మనసులో ఉన్న ఆందోళన చూచి, కలవరమును చూచి ఎలీషా గారు అంటారు, అమ్మా నా వలన నీకేమి కావాలి, నా వలన నీకేమి కావాలి? ఈరోజు నా దేవుడు నీతో నాతో అడుగుతున్న ప్రశ్న అదే, నా వలన నీకేమి కావాలి? నా వలన నీ పిల్లలకేమి కావాలి? నా వలన నీ కుటుంబానికి ఏమి కావాలి? నా వలన నీ సంఘమునకు ఏమి కావాలి? నా వలన నీకు ఏమి కావాలో చెప్పు అని ప్రభువారు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకున్నటువంటి సమస్య ప్రభుతో చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. నీవు ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగున లేకపోతే పరిష్కారం దొరకడం కష్టమైపోద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాను ఉన్నదంతా కూడా ఆయన గారికి అనగా ఎలీషా గారికి చెప్పింది. అప్పుడు ఎలీషా అన్నారు, నీ ఇంటిలో ఏముంది? నీ ఇంటిలో ఏముంది? అయ్యా, నా ఇంటిలో చిన్న నూనె కుండ ఉంది. ఏ కుండ? నూనె కుండ ఉంది. నూనె కుండ ఉందా? అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ వీధిలో ఉన్న ఖాళీ కుండలల్లా కూడా నీ ఇంటిలోనికి తీసుకొనరా. వారు ఏమనుకుంటారు? నువ్వు సిగ్గుపడద్దు. కుండలు ఎందుకు అడుగుతున్నావు? కుండలతో నీకేం పని? కుండల యొక్క దేనికి పట్టుకెళ్తున్నావు అని నిన్ను అడిగినా నువ్వేమో అనకు, బ్రతిమాలు. అమ్మా అవసరం ఉంది, నీ కుండ నాకు ఇవ్వండి అని బ్రతిమాలు. ఎంతవరకు బ్రతిమాలాలు తెలుసా? వాళ్ళు కుండ ఇచ్చినంత వరకు బ్రతిమాలు. ఎలీషా గారు చెప్పిన విధముగా ఈ తల్లిగారు ఆ వీధి వారు, ఆ ఊరు వారు అందరి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలో ఎన్ని కుండలు పడితే అన్ని కుండలల్లా తెచ్చి ఆ ఇంటిలో ఉంచింది.
ఎలీషా గారికి చెప్పింది. అయ్యా మీరు చెప్పినట్లు చేశాను. అది నువ్వేం చేయాలి తెలుసా? తలుపు వేసి ప్రార్థన చేయి. ఎలా చేయాలి తెలుసా? నీకుంది కదా కుండ, ఆ కుండలో ఉన్న ఎంత నూనె ఉంటే ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క కుండలో వేయి. ఇప్పుడు వేసి తన పిల్లలు తాను తలుపు వేసి ఇంటిలో ప్రార్థన చేస్తుంది. ఈమె ప్రార్థన చేస్తుంది. ఒక చిన్న నూనె బొట్టే కుండలల్లా నింపుతూ వచ్చాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమి అద్భుతం, ఏమి ఆశ్చర్య కార్యం! ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె తలుపు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కుండలెల్లా కూడా నూనెతో నింపబడ్డాయి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, నీ ఇంటిలో వట్టి మాటలు ఉపయోగించకూడదు. చాలామంది ప్రార్థన చేయడం రాదు. ఏ మాటలు ఉచ్చరించాలో, ఏ మాటలు పలకాలో, వారి అవసరతలేంటో అవి చెప్పరు. వట్టి మాటలు ఉచ్చరిస్తారు. 5వ వచనములో ఉంది, మీరు చదవద్దు. నీ ప్రార్థన అవసరత ఏంటో, నీ అక్కరేంటో, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో అది మాత్రమే చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కువ ప్రార్థన చేస్తే మందిరంలో ప్రార్థన పరులు అనుకుంటారు. కాదు కాదు, సందర్భానుసరమైన ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. సందర్భం, సమయం చాలా విలువైనది. నువ్వు చేసే ప్రార్థన ఆలకించుచున్న వ్యక్తికి తాకాలే, పని చెయ్యాలి. వారు ప్రభు తట్టు తిరగాలి. ఆ మాటలు, ప్రార్థన చేసే విధానము మనకు తెలియాలి. అందరిలో ఎక్కువ ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన పరురాలువు, ప్రార్థన పరుడువు అయిపోవు. నీ ప్రార్థన శక్తి ఏంటో ఆయనకు తెలుసు. ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడే నీకు నచ్చినంత చెయ్యి. అదేనా ఎలా చెయ్యాలి? వట్టి మాటలు పలకూడదు, గట్టి మాటలు పలకాలి. నీ ప్రార్థనలో వాక్యము వల్లించాలి. వాక్యము లేని ప్రార్థన ఫలితము రాని ప్రార్థన. కాబట్టి ఈ తల్లిగారు తలుపు వేసి తన బిడ్డలతో తాను చేతులెత్తి మొర్ర పెడుతున్నప్పుడు ఆమె మొర్ర దేవుడు ఆలకించి అంగీకరించి ఏం చేశాడంటే, ఆమె తెచ్చిన కుండలన్నీ నూనెతో నింపబడ్డాయి. అది ఏ కుండ అంటే నూనెతో నింపబడిన కుండలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కుండలన్నిటిలో నూనె నింపుగా నింపబడ్డాయి. ఆ కుండలు ఎటువంటివిగా ఉన్నాయి? ఎటువంటి కుండలు తెచ్చిందామె? ఖాళీ కుండలు. ఆమె తెచ్చినటువంటి ఆ కుండలు దేనితో నింపబడ్డాయి?
ఇంకొక అర్థం చెప్తాను నేను. నీ ముందు ఎన్నో ఖాళీ కుండలు ఉన్నాయి. ఆ ఖాళీ కుండల్ని నీ ఇంటికి తెచ్చుకొని ఆ కుండలు నింపవలసిన బాధ్యత మంది. ఎలాగ సార్? అరగంట ముసలమ్మ ముచ్చట్లాడుతావు కదా నీ ఈది వాళ్ళతో, నీ పక్క వాళ్ళతో. ఆ అరగంట సమయము ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో నీవు వచించినటువంటి మాటలు ఆమె హృదయములోనికి వెళ్తాయి. అప్పుడు ఆ కుండ నింపబడతాది. ఏమవుద్ది? నింపబడతాది. ఇప్పుడు ఖాళీ కుండలుగా వచ్చాం మనం. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఖాళీ కుండలను మందిరములో ఉంచి ఆయన కుండలను నింపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూనెతో నింపబడిన కుండ. నీ కుండ ఎలాగుండాలి తెలుసా? నీ కుండ దేనితో నింపబడాలి తెలుసా? నీ కుండ ఏ విధముగా నింపబడాలి తెలుసా? వాక్యమనే, పరిశుద్ధాత్మనే, మరి నూనెతో నీ హృదయం అనే, జీవితం అనే కుండ నింపుతూ ఉండాలి. ఎలాగ ఉండాలంటే అది పొర్లుతూ ఉండాలి. ఆ సువాసన, ఆ గొప్ప ఆశీర్వాదాలు అనేక కుండలకు తాకాలి. అప్పుడు నీ యొక్క ఆత్మీయత వారికి అర్థమవుద్ది. నీ యొక్క ఆత్మీయ పరిస్థితులు వారికి అర్థమవుతాయి. నీ వట్టి మాటలల్లా గాలి కొట్టుకెళ్ళిపోతాయి, ప్రయోజనము ఉండదు. కాబట్టి నీ జీవితం అనే, హృదయం అనే కుండ పరిశుద్ధాత్మతో నింపుకోవడము అలవాటు చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, 23వ సంకీర్తన 5వ చరణములో ఏమంటాడంటే దావీదు, నా గిన్నె నిండి పొంగు పొర్లుతా ఉన్నది. నీ గిన్నె పొంగు పొర్లుతూ ఉంది. ఎలాగున్నావమ్మా? ఎలాగున్నానండి, ఎప్పుడూ బతుకు ఇంతేనండి. ఎప్పుడు నిండుతుందా కుండ? ఎప్పుడు పొంగుతుందా కుండ? ఎప్పుడు జారుతుందా కుండ? ఆలోచన చేయి. నీ ఆత్మీయత అనేక సంవత్సరాల నుండి ప్రభు వాక్యం ఆలకిస్తున్న మన జీవితంలో పరిశుద్ధాత్ముడు పొంగు పొర్లుతూ ఉండాలి. నువ్వు అభిషేకము కలగాలి, అనేకులను అభిషేకించాలి. నువ్వు వెలిగించబడాలి, అనేకులను వెలిగించబడాలి. నువ్వు నడవాలి, అనేకులను నడిపించాలి. నీ జీవితం అలాగుండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నూనెతో నీ తల ఏమవ్వాలి? అంటుతూ ఉండాలి. ప్రసంగం అన్నాడు, నీ తలకు తక్కువ రాయొద్దు అన్నాడు. తక్కువ చేయొద్దట నూనె. నూనె తలకు రాయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా మీకు? మీ మైండ్ పీస్గా ఉంటుంది. నూనె రాయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను చెప్పింది కాదు, ప్రసంగి గారు చెప్పారు. నీ తలకు నూనె రాయడం మర్చిపోకన్నా. అంటే అదే నూనె అంటే పరిశుద్ధాత్మనే నూనె. ఒకరోజు రాస్తే చాలదు, ప్రతిరోజు ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ కుండలల్లో నూనెతో నింపబడ్డాయి. తలుపు తీసింది, అయ్యగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీరు చెప్పినట్లు చేశాను,
ఇప్పుడు ఏం చేయాలి? అయితే అమ్మా, నింపబడ్డాయి కదా, హ్యాపీనా? సంతోషం అయ్యగారు. అయితే నీకు పని చెప్తాను, ఏంటో తెలుసా? నువ్వు దానిని అమ్మి డబ్బులు సంపాదించాలి. ఎంత ప్రాసెస్ అండి! ఎన్ని రోజులు అమ్మాలండి? అప్పు తీరాలంటే ఎన్ని రోజులు అమ్మాలండి? ఇప్పుడు ఈమె నింపుకున్న కుండను తల మీద పెట్టుకొని అమ్మడానికి వెళ్ళింది. ఎక్కడ అమ్ముతారు చెప్పండి? ఏటో ఊర్లోకి వెళ్ళాలి, పట్టణంలోకి వెళ్ళాలి, పల్లెల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆమె పట్టుకొని వెళ్ళింది, అమ్ముతా ఉంది. అమ్మిన డబ్బులు చాలా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు అయ్యగారి దగ్గరికి మరలా వెళ్ళింది. మరలా వెళ్ళి ఏం చేసింది తెలుసా? అయ్యా ఇదండి అయ్యా. అప్పుడు అన్నాడు, నీ అప్పు తీర్చేసి మిగిలిన వాటితో నీవు నీ పిల్లలు బ్రతకండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పులు తీరాయి, తిప్పలు తీరాయి. ఇప్పుడు తిప్పలు లేవు, అప్పులు లేవు. ఎలాగా? ఆ నూనె కుండ బయటికి తీసుకెళ్ళి అమ్మడం వలన ఒక మాట, మనమే ఆ నూనె కుండ మన తల మీద పెట్టి నూనె లేని వారికి నువ్వేం చేయాలా? అమ్మాలి. అమ్మితే అనేక మంది ఆ నూనెను ఏం చేస్తారు? కొనుక్కుంటారు. ఇప్పుడు అనేక మంది నీ దగ్గర నూనె కొనుక్కోవడానికి ఇష్టపడారు. అంటే అర్థం తెలుసా? అనేక ఖాళీగున్న క్రీస్తు లేని కుండలను పరిశుద్ధాత్మ అనే నూనెతో నువ్వు అమ్మితే, నింపితే అనేక ఖాళీ కుండలను నువ్వు నింపేదానివవుతావు. వారిని ప్రభు దగ్గరకు నడిపించే కొండవవుతావు. అప్పుడు నీ బ్రతుకు ధన్యమవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆదివారం క్రైస్తవులుగా ఉండకూడదు. నువ్వు రోజు నీ నూనె అమ్ముతూ ఉండాలి. నువ్వు రోజు అమ్మితే నీ అప్పులు తీరుతాయి, నీ కష్టాలు తీరుతాయి, నీ బాధలు పోతాయి, నీ ఇబ్బందులు తొలగిపోతాయి, నీ సమస్యలు రూపుమాపిపోతాయి. నువ్వు నేను చేయవలసిన ఏంటో పని తెలుసా? ఆ స్త్రీ వలె అమ్ముతూ నింపుతూ ఉండాలి. కాబట్టి మన కుండ నూనెతో నింపబడుతూ ఉండాలి. నీవు దేవుని ఆత్మతో ఎల్లప్పుడూ కూడా అభిషేకము కలిగి ఉండాలి. కాబట్టి అనేకులకు నీవు దేవుని చేత అభిషేకించి నడిపించే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి నీ కుండ దేనితో నింపాలంటే నూనెతో నింపాలి. దేనితో నింపాలి? నూనెతో నింపాలి. నూనెతో నింపబడిన కుండ ఎంత చక్కగా ఉంటుందండి! ఎంత చక్కగా మెరుస్తుంది ముఖం, ఎంత ప్రశాంతంగా ఉంటుంది హృదయం. ఎన్ని అలజడులు వచ్చినా భయము ఉండదు. ఎవరు మాట్లాడకపోయినా చింత, నాతో మాట్లాడలేదు, నన్ను పిలలేదు, నా దగ్గరికి రాలేదు అనే దిగులు ఉండదు. ఎందుకని? నీలో ఆత్మదేవుడు ఉన్నప్పుడు, నీవు అభిషేకింపబడినప్పుడు నువ్వు దేనికి చింత పడవు. ఎందుకో తెలుసా? నీ చింతలల్లో ఆయన తీరుస్తాను అన్నాడు కదా, మరి ఇంకెందుకు భయము? నువ్వు చేయవలసిన పని తలుపు వేసి ప్రార్థన చేసి నీ కుండను ప్రతిరోజు నూనెతో నింపుకోవాలి.
కాబట్టి ఇది ఏ కుండ అంటే నూనెతో నింపబడిన కుండ. నీ నోటితో, నీ మనసుతో ప్రతిరోజు ఆ మాటను పలుకుతూ నీ ఆత్మీయత ఉండాలి. నీ దినచర్య, అయ్యా ఈ దినమిచ్చావు, నీకు వందనాలు, అయితే నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు. కాబట్టి మనము నూనెతో నింపబడిన కుండలుగా ఉందుముగాక. ఎల్లప్పుడూ నూనెతో అభిషేకింపబడిన వారముగా జీవించుదుముగాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.